దుర్గారు బుద్ధా వెంకన్న గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గారికి ఈసారి తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలను అప్పజెప్పాలి అని, అలాగే మొన్న జరిగినటువంటి పోలింగ్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు టీడీపీ కూటమికే పట్టం కట్టారు, 130 స్థానాలకు పైగా రాబోతున్నాయి అంటూ బుద్ధా వెంకన్న గారు ధీమా వ్యక్తం చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? అంటే బుద్ధా వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు సమంజసంగానే ఉన్నాయండి. ఎందుకంటే నారా లోకేష్ ఒకప్పుడు చాలా మాటలు పడ్డారు ఆయన అందరి చేత. అంటే ఇంకా సరిగా అవగాహన లేదు రాజకీయాలు, ఇంకా బాగా మాట్లాడాలి నాది ఇది అంటూ. కానీ తనేమిటో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఒక ఏమనాలి, పరిపక్వత ఆయనలో రాజకీయంగానూ వచ్చింది, అన్ని రకాలుగానూ వచ్చింది. మీరు చెప్పినట్టుగా యువగళం పేరుతో ఆయన పాదయాత్ర కూడా చేశారు, ప్రజల్ని కలిశారు ఆయన. ఒక్కొక్కళ్ళతోటి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసుకుని ఆయన, ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అంటే జరిగిన అన్యాయాలను ఆయన రెడ్ బుక్ అనే ఒక పుస్తకాన్ని పెట్టి అందులో రాసి దాన్ని గుర్తుపెట్టుకోవటం జరిగింది. అంటే ఇవన్నీ ఒక బాధ్యత గల నాయకుడు చేస్తాడు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగాడని మనం చెప్పుకోవచ్చు. ఆయన మాట మారింది, నడత మారింది, అన్నీ మారాయి. అంటే ఇప్పుడు ప్రజలను ఎలా ఆకర్షించాలి, ఏ రకంగా మాట్లాడాలి, మనం అంటే జరిగిన విషయాలు తెలుసుకోవటం, దానికి తగ్గట్టు మాట అంటే సరిగా మాట్లాడగలగడం, చక్కటి ప్రసంగాలు చేయగలగడం, ఇట్లా అన్ని విషయాల్లోనూ ఆయన తన్ని తాను మలుచుకున్నారు. ఆ మలుచుకోవటంలో ఆయనకి అటు పార్టీ సహకరించింది, ఇటు కుటుంబం కూడా ఆయనకి సహకరించింది. ఎందుకంటే భువనేశ్వర్ గారు కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, మా అమ్మగారు అని చెప్తారు ఆయన. తల్లి ఎప్పుడు కొంచెం స్ట్రిక్ట్గాను ఉంటారు, ప్రేమగాను ఉంటారు. సో ఆయన్ని అన్ని రకాలుగా మలచడంలో అటు బ్రాహ్మణి కూడా అతనికి చేయూతనిచ్చి ఉండొచ్చు. సరే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పక్కర్లేదు, ఆయన మాట్లాడకపోయినా కూడా ఆయన ఏ రకంగా ఆయన ఇంతకాలం పరిపాలన సాగించారు, రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నారో అన్నది తెలుసుకుంటేనే లోకేష్కి ఒక అనుభవం వచ్చేస్తుంది. సో ఆ అనుభవాన్ని అతను ప్రోధి చేసుకున్నారు. ఈ 5 ఏళ్లలో అతను చక్కటి నాయకుడిగా ఎదిగారు. కాబట్టి బుద్ధా వెంకన్న గారు చెప్పినట్టుగా అతన్ని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం సమంజసమే. అయితే బుద్ధా వెంకన్న గారు ఇంకా చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారంటే మంచిగానే. అంటే ఆయన కీలక పదవులు ఏదైనా అప్పచెప్పాలని కోరారు, కానీ రాష్ట్ర అధ్యక్షులుగా నారా లోకేష్ గారిని ప్రకటించాలని అయితే ఆయన డిమాండ్ చేయలేదు. అంటే ఎటువంటి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? వారు చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకి పదవి బాధ్యతలు అప్పచెప్తే మరో 30 సంవత్సరాల పార్టీ పతాకం రెపరెపలాడుతుంది అన్నారు ఆయన. అయితే అచ్చెన్నాయుడు ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా చక్కగా పనిచేశారు. కాకపోతే ఎలాగ అచ్చెన్నాయుడు ఒక మంత్రిగా ఎదుగుతారు కాబట్టి, ఇప్పుడు మంత్రి పదవులు అందుకుంటారు కాబట్టి వారి ప్లేస్లో వీరిని పెడితే బాగుంటుంది. అంటే యువత కాబట్టి, యువగళం కాబట్టి ఈయన్ని రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే, ఇప్పుడు ఎందుకంటే మార్పు అనేది వచ్చింది కదండి, సంఘంలో కూడా మార్పు వచ్చింది. సమాజం ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరానికి ఇప్పుడు తరానికి వీళ్ళిద్దరి మధ్య వారిది, అంటే అచ్చెన్నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆల్మోస్ట్ కొంచెం తేడా వాళ్ళిద్దరికి. మళ్ళీ వీళ్ళిద్దరికి లోకేష్కి తేడా ఉంది. కాబట్టి ఆలోచన సరళిలో కూడా మార్పు ఉంటుంది. అంటే ప్రెజెంట్ యువతకి ఏం కావాలి, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, అలాంటి విషయాల్లో లోకేష్కి మరింత అవగాహన ఉంటుంది అనేది బుద్ధా వెంకన్న గారి ఆలోచన అయి ఉండొచ్చు. అయితే ఆయన ఏమన్నారంటే, ఒక బీసీ కార్పొరేషన్ అలాంటి దానికి అచ్చెన్నాయుడు గారిని అధ్యక్షుని చేస్తే బాగుంటుంది అనే సలహా కూడా వారు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకేం చెప్పారంటే బుద్ధా వెంకన్న గారు అన్నది, మనం ఎలాగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గు చూపారు, తెలుగుదేశం కూటమికే ఓట్లేశారు, ఖచ్చితంగా 130 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది, కనీసం అంటే 130కి తగ్గకుండా అన్నది వారి ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు, ఆ తర్వాత వారి స్వీయ చరిత్ర రాస్తే బాగుంటుంది. అందులో తప్పకుండా నాకు అంటే బుద్ధా వెంకన్నకి ఒక పేజీ తప్పకుండా ఉంటుంది అన్నది వారి వ్యాఖ్యానం. ఎందుకంటే రాముడికి ఒక బంటులాగా నేను సేవ చేశాను, వారికి ఒక లక్ష్మణుడిలాగా లేకపోతే ఒక హనుమంతుడిలాగా నేను సేవ చేశాను,
నేను నా రక్తంతో వారి పాదాలు కడిగాను అన్నది ఆయన చెప్పిన మాటలు అన్నమాట. ఆయన చెప్పేది ఏంటంటే ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎత్తుపొలాలు చూశారు. ముఖ్యంగా ఆయన అరెస్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. సో వీటన్నింటికి బదులుగా తెలుగుదేశం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది, కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అనేది వారు చెప్పిన మాటలు అన్నమాట. ఓకే, నారా చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా ప్రకటించే ఆ పరిస్థితులు ఉన్నాయా, అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అదే మనం చెప్తున్నాం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా మనం లోకేష్ గారిని చూడొద్దు. ఒక యువ నాయకుడిగా చూడండి మీరు. ఒక యువతకి ప్రతినిధిగా మనం చూడొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, అతను చదువుకున్న వ్యక్తి, ఐటీ అంటే అవగాహన ఉంది. అంటే తండ్రికి ఎంత ఐటీ మీద అంటే పట్టుందో అదే విధంగా లోకేష్ కూడా ఉంది. కాబట్టి లోకేష్ని అధ్యక్షుడిని చేసినా, ఒక ఐటీ మినిస్టర్ని చేసినా కూడా తప్పులేదు. ఐటీ మినిస్టర్ ఇవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే ఐఎన్పిఆర్కి సంబంధించిన బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. ఆయన మినిస్టర్ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీడియాతో కూడా ఆయన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏ రకంగా ఇస్తే బాగుంటుంది. 1-2 పదవులు ఆయనకి ఇచ్చినా కూడా, అంటే మంత్రి పదవులు మనం మాట్లాడేది, వారికి ఏ రకంగా ఇచ్చినా కూడా ఆయన చక్కగా నిర్వహించగలరు. చక్కటి పేరు కూడా తీసుకురాగలరు. అంటే తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన గుర్తింపు సంపాదించుకోగలరు. మంగళగిరిలో నారా లోకేష్ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటూ అన్ని సర్వేలు కూడా ఘంటాపదంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో గనక ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఆయనకి స్థానం ఉండే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఉంటుందండి, అందులో ఏమీ డౌట్ అక్కర్లే. మనకి అధ్యక్షుడైనా కూడా అవ్వచ్చు కదా, తప్పే ఉంది అందులో. అధ్యక్షుడైనా కూడా మినిస్టర్ అవ్వచ్చు. 2 బాధ్యతలు ఆయన నిర్వహించగలరు. అంటే ఒక మనిషికి సామర్థ్యం ఉంటే ఎన్ని పదవులైనా నిర్వహించగలరు. కాబట్టి ఇప్పుడు అనుభవం తెచ్చుకున్నారు ఆయన, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, పార్టీలో కాదు, ప్రజల్లో కాదు. కాబట్టి లోకేష్కి ఏ రకమైన పదవి ఇచ్చినా కూడా పదవికి వన్న తీసుకొస్తారు ఆయన. ఇప్పుడు ఆయన క్యాబినెట్ హోదా వచ్చినా కూడా అధ్యక్ష పదవి కూడా నిర్వహించగలరు, అందులో సందేహం ఏం లేదు. ఇంకొకటి, మీరు మంగళగిరి అన్నారు, మంగళగిరి ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఈసారి మంగళగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, పిఠాపురం కావచ్చు, హిందూపురం కావచ్చు, ఇవన్నీ కూడా ఈసారి చాలా ప్రెస్టీజియస్గా ఉన్నాయి. అందరూ థంపింగ్ మెజారిటీతో వస్తారు. ముఖ్యంగా లోకేష్ గతంలో ఏ అవమానాలు అయితే పొందారో వాటినన్నింటినీ అధిగమించి ఈసారి చక్కటి మెజారిటీ తోటి మంగళగిరిలో ఆయన గెలుస్తారు. ఇప్పటికే బెట్టింగులు నడిచాయి, మీకు తెలిసి వీటన్నింటి మీద. ఏదేమైనప్పటికీ లోకేష్ మాత్రం ఒక మంచి అధ్యక్షుడిగాను, ఒక మంచి మంత్రిగాను పేరు తెచ్చుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.